జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం జెడ్పీ బాలుర పాఠశాలలో 5, 6, 7 తేదీల్లో జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజావుగా ఓటింగ్ జరుగుతుందని, ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలు వారికి స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఉందని, అలాంటి వాతావరణంలో ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరంగా ఉందని, అదేవిధంగా కావలి ప్రశాంతతకు మారుపేరని రాబోయే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు పలువురు ఆయన వెంట ఉన్నారు. నిన్నటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించి జెడ్పీఎస్ స్కూల్లో ఈ పోలింగ్ బూత్ అన్ని కూడా అరేంజ్ చేయడం, అక్కడ టీచర్స్, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అంగన్వాడీస్, ఏఎన్ఎంస్, కోవిడ్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంటు, ఆశా వర్కర్స్, దాదాపు అందరూ కలిపి దాదాపు 3,400 మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు. ఈరోజు మేము కూడా పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది. ఎక్కడ కూడా అవాంతగా లేకుండా ఓటింగ్ సుజావుగా జరిగేటట్టు ఉండాలని ఆర్డీఓ గారితో చెప్పడం జరిగింది. అదే కోవిడ్ డిపార్ట్మెంట్తో చెప్పడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎన్నికల వాతావరణం జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఏ పార్టీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం నిజంగా చాలా సంతోషం. ఇదే విధంగా మనం ఈ ఎన్నికల ప్రక్రియని కొనసాగించాలని, ఎటువంటి అవాంతరాలు కాకుండా సుజావుగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.